ఏ జీవిని చంపకూడదు, ప్రజలందరూ శాకాహారులై తీరాలి. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఉద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. ప్రజలందరూ యోగులై తీరాలి. మానవుడుగా బతకాలి, మానవీయత్వం బతకాలి, హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం తీయడం, ఒక పక్షి ప్రాణం తీయడం, ఒక చేప ప్రాణం తీయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? ఈ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంది, మాంసాహారం కోసం ఎప్పుడు లేదు. ప్రోటీన్స్ ని మాంసకృతులు అంటారు. మాంసకృతులు ఎలా అంటారు నువ్వు? మాంసం వర్డ్ ఎందుకు వచ్చింది? ప్రోటీన్ అనాలి. మాంసకృతులు అంటే మాంసకృతులు ఎవరు రాశాడు ఆ తెలుగు? ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచిలర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది ఎంబీబీఎస్ అంటే. మెడిటేషన్ లేకుండా, స్పిరిచువాలిటీ లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఎవడు నేను నీకు సహాయం చేయగలని చెప్పగలడు. ధ్యానం చేసి తీరాలి, ఆధ్యాత్మికలో ఉండి తీరాలి, నీ శరీరంలో ఆత్మను తెలుసుకోవాలి. ఈ రెండింటి వల్లనే మనిషి బాగుపడతాడు, వెధవ కర్మల నుంచి బయటకు వస్తాడు, చేసిన కర్మల్ని అంతం చేసుకుంటాడు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడంతా హింసే ఉంటుంది. ఈ భారతదేశం అంతా, ఈ భూమి అంతా శాకాహారం అయ్యేంత వరకు, ధ్యానులు అయ్యేంత వరకు వీడు ఈ శరీరంలో ఉంటాడు. వీడు ఆ యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నన్ను చూసి అందరూ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. గాంధీజీ లాగా అహింసగా ఉండాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉండాలి. అహింస ద్వారా గాంధీజీ మహాత్ముడయ్యాడు, ధ్యానం ద్వారా బుద్ధుడు పరమాత్ముడయ్యాడు. గాంధీజీ లాగా అహింస మూర్తి కావాలి, బుద్ధుడిలాగా ధ్యానమూర్తి కావాలి. అది భారతదేశ సంపద. అప్పుడే నువ్వు భారతీయుడివి.